రైట్ గణేష్ నిమజ్జనాలకు సంబంధించి ఉదయం నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్స్ బీఆర్కే న్యూస్ అందిస్తుంది. అలాగే దీనికి సంబంధించి గణేష్ నిమజ్జనోత్సవానికి సంబంధించి చార్మినార్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గణేష్ నిమజ్జన వేడుకలు ఎలా జరుగుతున్నాయి, ఏర్పాట్లు ఎలాగున్నాయి? ఈ మధ్య ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించి చాలా మంది కనిపిస్తున్నారు. జన సందోహం మధ్య గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ యామిని. ప్రధానంగా చూసినట్లయితే ఉదయం 10 గంటలకే ప్రతి మండపం దగ్గర గణనాయకునికి పెద్ద ఎత్తున పూజలు చేశారు. దీనికి సంబంధించినటువంటి మండపాల నుండి నేరుగా వివిధ ప్రాంతాల నుండి పట్టణం నగరవాసులు పెద్ద ఎత్తున కోలాహలాల మధ్య ప్రారంభమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసినట్లయితే బాలాపూర్కి సంబంధించినటువంటి లడ్డు సువేలం కాలేజ్ చూసినట్లయితే బాలాపూర్ సంబంధించినటువంటి చంద్రాయన్గుట్ట, లాల్ దర్వాజా సంబంధించిన హోల్ సిటీ మొత్తం చార్మినార్ సంబంధించిన సెంటర్ చేరుకుంటాయి. ఇక్కడ నుంచి ప్రధానంగా చూసినట్లయితే ఇమ్లీవన్ సంబంధించినటువంటి ప్రాంతాలకు నేరుగా వెళ్తాయి. అక్కడి నుంచి ప్రధానంగా మళ్ళీ చౌరస్తాతో పాటు ట్యాంక్ బండ్ చేరుకుంటాయి. ప్రధానంగా మనం ఇప్పుడు చార్మినార్ చౌరస్తా దగ్గర ఉన్నాము. ఇక్కడ పూర్తి స్థాయిలోని ఉదయం నుంచి ఇప్పటి వరకు బాలాపూర్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మండపం నుంచి బయలుదేరినటువంటి గణనాయకులు కూడా ఇక్కడ వచ్చి వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి లాల్ దర్వాజాకు సంబంధించినటువంటి వాటిని చూసినట్లయితే ప్రధానంగా చూసినట్లయితే లాల్ దర్వాజా సంబంధించినటువంటి పెద్ద ఎత్తున విగ్రహాలు కూడా ఇక్కడికి వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి చంద్రాయన్గుట్టకు సంబంధించి చూసినట్లయితే విగ్రహాలు కూడా ఇప్పటికే బారులు తీస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు వారు కూడా ఎప్పటికప్పుడు పూర్తిగా చెక్ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా సీసీ ఫుట్ వేస్తారు. ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో వారిని ఎమ్మటే పరిరక్షించిన సిఆర్పీఎఫ్ బలగాలు కూడా రంగంలోకి దించినటువంటి పరిస్థితి. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ అయితే అక్కడ సిఆర్పీఎఫ్ పోలీసు సమన్వయంతో ఆ విగ్రహాల దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ కానీ దీనికి సంబంధించినటువంటి వాహనాలను రద్దీని ఎప్పటికప్పుడు క్లియర్ గా చేస్తూ ట్రాఫిక్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూస్తున్నాం ఇప్పుడు చార్మినార్ సెంటర్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా అన్ని ఏర్పాటు చేయడం దగ్గర ఉదయం నుంచి ఇప్పటి వరకు భక్తులకు కూడా ఆ పులిహోరకు సంబంధించినటువంటి పోట్లాలు అయితేనేమి వాటర్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అన్ని కలిగిస్తున్నారు. ప్రతి సంవత్సరం జరిగే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చార్మినార్ దగ్గర జరిగే ఈ కమిటీ వద్ద జరిగేటువంటి ప్రతి కమిటీకి సంబంధించి పూర్తి స్థాయిలోని అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారని చెప్తున్నారు. అలా విధంగా ఇక్కడ ఉన్న హిందూ ముస్లింస్ బాయ్ బాయ్ అంటూ చెప్తున్నటువంటి మైనార్టీకి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున ఎవరైతే వస్తారో ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే వస్తారో వారికి కూడా అన్నం సంబంధించిన పులిహోర పట్టాలు, స్వీట్లు సంబంధించినటువంటి పలహార సంబంధించినటువంటి కూడా ఎంఐఎం పార్టీ ద్వారా ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. ఏ విధమైతే ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రతి సంవత్సరం చార్మినార్ దగ్గర హిందువులకు కానీ ముస్లింలకు కానీ అందరూ ఘనంగా జరుపుకునేటువంటి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరుపుకునేటువంటి ఈ కమిటీకి అందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలోని పూర్తిగా ఆధ్యాత్మిక భావాన్ని వరపరుచుకునేలా చేస్తున్నారు. దీనికి సంబంధించి హిందూ ముస్లింస్ కూడా మనం విజువల్ గా చూస్తున్నాము. పూర్తిగాను ముస్లింస్ కూడా అందరికీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే భక్తులు ఉన్నారో వారికి కూడా పలహార శాఖలు సంబంధించినటువంటి కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వచ్చినటువంటి వారికి వాటర్ ఫెసిలిటీతో పాటు పలానటువంటి స్వీట్స్ సంబంధించినటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా టిఫిన్స్ కూడా అరేంజ్ చేసినటువంటి పరిస్థితి. ఆమెని ప్రధానంగా చూసినట్లయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు 350 విగ్రహాలు కూడా ఇక్కడికి చార్మినార్ చౌరస్తాకు చేరుకొని ఇక్కడి నుంచి మియాపూర్ సంబంధించినటువంటి ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి ట్యాంక్ బండ్ చేరుకుంటాయి. ప్రధానంగా చార్మినార్ చౌరస్తా తర్వాత వచ్చేసి ఇమ్లీవన్ సంబంధించినటువంటి చౌరస్తాకి వెళ్తాయి. అక్కడి నుంచి మలక్పేట నుంచి వచ్చే వాహనాలు కానీ ఇక్కడ నుంచి వచ్చే విగ్రహాలు కూడా పూర్తిగా నేరుగా ట్యాంక్ బండ్ మీద చేరుతాయి. ప్రధానంగా చార్మినార్ దగ్గరికి వచ్చినటువంటి బాలాపూర్ సంబంధించినటువంటి ఆలయం అయితేనేది, లాల్ దర్వాజా సంబంధించింది, చంద్రాయన్గుట్టకు సంబంధించినటువంటి వాహనాలు ఇప్పటికీ బారులు తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం విజువల్లో చూడవచ్చు. చంద్రాయన్గుట్ట నుంచి వచ్చినటువంటి వాహనాలు పెద్ద ఎత్తున ఇక్కడ వాహనాలు దారులు కానీ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. ఈ ట్రాఫిక్ ని అదుపు చేయడానికి కూడా పోలీస్ సిబ్బంది అయితేనేమి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ప్రతి కిలోమీటర్కు కానీ ప్రతి హాఫ్ కిలోమీటర్కి ఒకటి చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే వాహనదారులు ఉంటారో వాహనం సంబంధించినటువంటి వెళ్ళేటప్పుడు కానీ చిన్నపిల్లలు వృద్ధులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎగ్జిట్ చేస్తున్నారు. ప్రాంతానికి సంబంధించిన వారిని కూడా పూర్తిగాను ఎప్పటికప్పుడు వాళ్ళకు గైడ్ చేస్తూ ప్రతి వెహికల్కి ఒక పోలీసు సంబంధించినటువంటి అధికారి కూడా ఉంటారు. అది నిమగ్నం అయ్యేంత వరకు కూడా ఎక్కడైతే బయలుదేరాడో ఎండింగ్ అయ్యే వరకు కూడా తను దానికి అబ్జర్వేషన్ చేస్తూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సంబంధించిన పోలీస్ అధికారికి తెలియజేస్తారు. అదేవిధంగా వాహనదారులకు ఇబ్బంది కలగకుండా కూడా ఏదైతే వాహనాలకు సంబంధించినటువంటి ప్లేసులు ఉంటాయో ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి
జరిగినటువంటి శోభయాత్రలోని ఎలాంటి ఇబ్బంది కలగలేదు, అపశృతులు ఎలాంటి చోటు చేసుకోలేదు. గణేష్ శోభయాత్ర ఉదయం నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు ప్రశాంత వాతావరణం జరిగింది. యామిని ప్రధానంగా హైదరాబాద్లోని ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఈ శోభయాత్రకు సంబంధించి చూసినట్లయితే చార్మినార్ దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి లాల్ దర్వాజాకు సంబంధించినటువంటి వాహనాలు కూడా ఇప్పుడే మెల్లమెల్లగా వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి పూర్తి స్థాయిలో ఎవరైతే హెవీ వెహికల్స్ పెట్టుకుంటున్నారో వారికి పూర్తి భద్రత కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ముందస్తుగానే ఆ వెహికల్ పోవడానికి కూడా రూట్ మ్యాప్ ఇచ్చారు. దీనికి సంబంధించినటువంటి ఆ రూట్ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. రూట్ మ్యాప్ ను అనుగుణంగానే వెహికల్లకు నెంబర్ కూడా ఇచ్చడం జరిగింది. ఆ వెహికల్ నెంబర్ వేసిన వారు ఆ రూట్ నే వెళ్ళాలి, మిగతా రూట్ లో వెళ్ళడానికి లేదని కూడా పోలీసు వాళ్ళు ముందస్తుగా చెప్పినటువంటి పరిస్థితి. పూర్తిగా మనం చూసినట్లయితే ఉదయం నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు జరిగినటువంటి శోభయాత్రలోని ప్రశాంత వాతావరణంలోని జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఇది. యామిని ఇక్కడ చార్మినార్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా మనం విజువల్ లో చూస్తున్నాము. ఉదయం నుంచి ఇప్పటి వరకు భక్తులు కూడా పెద్ద ఎత్తున బారులు తీస్తున్నారు. శోభయాత్రలోని కోలాహలాల మధ్యన జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ శోభయాత్రను చూడటానికి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక మంది భక్తులు వస్తున్నారు. వేరే సంబంధించిన దేశాలకు సంబంధించిన వారు కూడా చార్మినార్ దగ్గర జరిగే ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే వాళ్ళు విజిట్ చేసినటువంటి పరిస్థితి. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా వారు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలోని అన్ని ఏర్పాటు చేశారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వారు కూడా జాగ్రత్త చేస్తున్నటువంటి ఇది రాజనగరంలో జరుగుతున్నటువంటి వినాయక చవితికి సంబంధించి చార్మినార్ దగ్గర జరుగుతున్నటువంటి వారు ఏర్పాటు చేసిన ప్రశాంత వాతావరణం జరుగుతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, చూస్తూ ఉన్నాం కదా భక్తుల కోలాహలం, డప్పుల సౌండ్లు, వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్త జనోహ సందోహం కోలాహలం శోభాయమానంగా జరుగుతుంది గణేష్ నిమజ్జనం. ఇక మరిన్ని సమాచారం అలాగే K4 నుంచి మా బీఆర్కే ప్రతినిధి ట్యాంక్ బండ్ నుంచి బీఆర్కే ప్రతినిధి శశిరేఖ మరిన్ని సమాచారం అందిస్తారు. శశిరేఖ చెప్పండి, అక్కడ ఎలా ఉంది పరిస్థితి? బ్రాహ్మణి మండపాల్లో ఇన్ని రోజులు కొలువు తీరి 11 రోజులు పూజలు అందుకున్న గణనాథుడు ఒడివడిన ఆ గంగమ్మ దగ్గరికి చేరుకున్నాడు. ఇప్పుడు మనం క్రైమ్ నెంబర్ 4 దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు, చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ గణనాథుడిని నిమజ్జనం చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు మనకి ఈ విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ భక్తులు ఆనంద ఉత్సవాల మధ్య గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చడానికి హుసేన్ సాగర్ వైపు తీసుకొస్తున్నారు. అయితే హుసేన్ సాగర్ పరిసరాలంతా కూడా భక్తజన సంద్రంతో నిండిపోయాయి. ఇసుక వేస్తే రాలనంత జనంతో హుసేన్ సాగర్ చుట్టుపక్కల పరిసరాలంతా కూడా జనాలతో నిండిపోయాయి. మరోవైపు హైదరాబాద్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ వినాయకుడు శోభాయాత్ర నిమజ్జనం కూడా కన్నుల పండుగగా జరిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఖైరతాబాద్లో ప్రత్యేక పూజలు అందుకున్న అనంతరం శోభాయాత్రగా వినాయకుడు హుసేన్ సాగర్ వైపు తరలివచ్చాడు. నిమజ్జన ఘట్టాన్ని చూడటానికి లక్షలాది మందిగా వచ్చిన భక్తుల మధ్య ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరిగింది. ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నా కూడా ఆ మహావినాయకుని శోభాయాత్ర చూడటానికి భక్తులు అత్యంత రద్దీలో సాహసం చేస్తున్నారని చెప్పాలి. పోలీసులు ముందస్తుగా అనుకున్న సమయానికి ఖైరతాబాద్ని 1:30 వినాయకుడి నిమజ్జన ఘట్టాన్ని పూర్తి చేయడం జరిగింది. హుసేన్ సాగర్ పరిసరాల్లో మహామంత్రంలాగా జై భోలో గణేష్ అంటూ నినాదం ఎక్కడ చూసినా హోరెత్తుతోంది. ఖైరతాబాద్ నుండి హుసేన్ సాగర్ వైపు వస్తున్న శోభాయాత్రకి ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులు అన్ని బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. దాని తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా గణనాథులు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ప్రతి ఒక్కరు కూడా రైట్ శశిరేఖ, మీరు కాసేపు హోల్డ్లో ఉండండి, తర్వాత మీ దగ్గరికి మరిన్ని అప్డేట్స్ కోసం వస్తాం. ఇప్పుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అందరూ కూడా మండపాలు ఏర్పాటు చేసుకుంటాం, పూజ చేసుకుంటాం, మండపాలు పూజ చేసుకుంటాం. కానీ భాగ్యనగర్ గణేష్ ఉత్సవం వాళ్ళు వినాయకుడిని నవరాత్రులు చాలా కాకపోతే వాళ్ళు అన్ని తిరిగి అందరికి ఏమనుకుంటారా, అన్ని ఏర్పాట్లు బాగా అవుతున్నాయా, వాళ్ళకు మనకి ఏర్పాటు బాగా చేస్తున్నారా అని చెప్పి వాళ్ళ కుటుంబాలు ఓడిపోట్టుకొని వాళ్ళ ఇంట్లో వినాయకుడు ఓడిపోట్టుకొని మన కోసం తిరుగుతారు. అందుకే ఒక్కసారి గట్టిగా అందరూ చేతులు గట్టిగా సపోర్ట్ కొట్టాలి గణేష్ ఉత్సవం, భాగ్యనగర్ గణేష్ ఉత్సవం. ఆయన సపోర్ట్ కూడా 10 సంవత్సరాలు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఇవాళ మనందరం ఆలోచించాలి. కేవలము విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవం రాగానే నేను హిందువును, నేను అడ్డపొట్టు పెట్టుకుంటా, నేను పొడుగు పొట్టు పెట్టుకుంటా అని మాత్రమే ఆలోచించేటోళ్ళు హిందువులు కాదు. అటువంటి వాళ్ళు పొట్టు పెట్టుకొని తిరిగేటోళ్ళు హిందువులు కాదు. కేవలం పొట్టు పెట్టుకుంటే హిందూ పట్టే వాళ్ళు హిందువులు కాదు.
కేవలం దేవునికి నా కోసము నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలని కోరుకుంటూ పూజలు చేస్తున్న హిందువులు ఎవరు హిందువులు అంటే హిందూ ధర్మానికి ఆపదొస్తే, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే, హిందూ దేవులను అవమానపరిచే ప్రయత్నం చేస్తే, నా గోమాతను వధించే ప్రయత్నం చేస్తే, ఇవాళ హిందూ ధర్మం ఆపదలో కష్టాలు ఉంటే నేనున్నా అని చెప్పి స్పందించేవాడే నిజమైన హిందూ అన్న విషయాన్ని ప్రతి హిందువు గుర్తుంచుకోవాలి. ఇవాళ కేవలం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే హిందువులం అని చెప్పి, గణేష్ నవరాత్రి ఉత్సవం మేము హిందువులం అని చెప్పి చెప్పుకునేటువంటి అవసరం మనకు వస్తుంది. ఇవాళ ఇక్కడనే దీనివల్లనే పాలకులకు హిందూ సమాజం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. హిందూ సమాజం అంటే పార్టీలకు భయం లేదు, హిందూ సమాజం అంటే పాలకులకు భయం లేదు. హిందువులు చీలిపోతారు, హిందువులు కులాలుగా ఉంటారు, హిందూ వర్గాలుగా ఉంటారు, హిందూ ఊళ్ళ పేరుతో చీలిపోతారని చెప్పి ఒక చెడు ఆలోచన వాళ్ళ పాలకుల్లో కూడా ప్రభుత్వాలకు ఉండడం వల్లనే ఇవాళ మనల్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు బిచ్చగాళ్ళగా బతికే పరిస్థితి. దానికి కారణం మనమే. ఇవాళ నేను పొద్దున్న తిరుగుతున్నా, ఓల్సి తిరుగుతున్నా, పాత బస్ని మొత్తం గల్లీ గల్లీ తిరిగినా ఎక్కడ కూడా పాత బస్ని పక్కా హిందువులదే, పక్కా హిందువులదే. మొన్న బోనాలో తిరిగిన ఈ రోజు గణేష్ నవరాత్రి ఉంటుంది. ఏ గల్లీ చూస్తా బస్సు చూస్తా కూడా ఎక్కడ కూడా భారత్ మాతకి జై, వెంకటేశ్వర మహారాజ్కి జై చెప్పి హిందూ హిందూ బాడి చెప్తున్నటువంటి ఆ నినాదాల ఓడు నా చోటు వినబడుతూ ఉన్నది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. మనం ఏకదాటిపోయి మన సంఘటన శక్తిని ప్రదర్శించడానికే ఇలా భాగ్యనగర్ గణేష్ ఉత్సవం, ఇలా భాగ్యనగర్ మొత్తం ఇలాంటి వేదికలు ఏర్పడేసింది. ఇలా గణేష్ నవరాత్రి ఉత్సవాలంటే కేవలం భక్తితో కూడిందే కాదు, భక్తి దేశభక్తి ఇమిడి ఉన్న పండుగనే గణేష్ నవరాత్రి ఉత్సవాలు. ఒకవైపు విఘ్నేశ్వరుడు ఉత్సవం, మరొక వైపు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైతే వాడుతుందో, ఎవరైతే మురుగుతుందో, హిందూ సమాజాన్ని నాశనం చేస్తుందో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పడానికి, ఎవరు హిందూ సమాజం పట్ల నిర్లక్ష్యం వహిస్తుండో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పి హిందూ సమాజం ఐక్యతగా ఉంది, హిందూ సమాజం సంఘటితంగా ఉంది అని చెప్పి ఈ హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి ఒక వేదిక అవసరం అని చెప్పి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి హిందూ విశ్వ హిందూ పరిషత్ భావించింది. కాబట్టి ఈ రోజు వేదికలు ఏర్పడేసి మీ అందరినీ ఒక్క దాటిపై తీసుకొచ్చే ప్రయత్నం విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నది. ఆ రోజు బాల గంగాధర తిలక్ యొక్క ఆలోచన, వాళ్ళ ఆకాంక్ష ఏదైతుందో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టడానికి గణేష్ నవరాత్రి ఉత్సవాలు వేదికగా వేసుకొని వినాయక నిమజ్జనోత్సవం వేదికగా బాల గంగాధర తిలక్ తీసుకుంటూ దాన్ని పూర్తిగా తీసుకుని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా విశ్వ హిందూ పరిషత్ ఆ పరంపరను కొనసాగిస్తూ వస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఇవాళ కేవలము మన నిర్లక్ష్యం వలనే ఇవాళ మనకు అన్యాయం పరిస్థితి. ఇవాళ వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఒక్క పైసా అయ్యారు. వినాయక పండుగలు హిందువులు పండుగలు చేసుకోవాలనుకుంటే మైక్ పర్మిషన్ కావాలి, పోలీస్ పర్మిషన్ కావాలి, ఫైర్ పర్మిషన్ కావాలి, కలెక్టర్ పర్మిషన్ కావాలి, గ్రామ పంచాయతీ పర్మిషన్ కావాలి, కార్పొరేషన్ పర్మిషన్ కావాలి. రైట్, గణేష్ నిమజ్జనంలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు, లైవ్ చూసాం. కేన్ నెంబర్ 4 దగ్గర ట్యాంక్ బండ్ నుంచి బీఆర్కే న్యూస్ ప్రతినిధి శశిరేఖ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శశిరేఖ చెప్పండి, మరికొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేయించండి. అక్కడ నిమజ్జన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మరిన్ని అప్డేట్స్ ఇవ్వండి. లేకుండా ప్రతి ఒక్కరూ కూడా చిన్న విగ్రహాల దగ్గర నుంచి పెద్ద విగ్రహాల వరకు ప్రతిదీ వాహనాలకు అలంకరించి తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మనతో పాటు నిమజ్జనానికి చూడటానికి వచ్చిన భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ అండి, ఇక్కడ డల్గా నుంచి మాట్లాడుతున్నాను అండి. పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం మంచిగా జరుగుతుంది. మన కాంగ్రెస్ లెవెంట్ లేడీగా ఉన్నందుకు మంచిగా చేస్తున్నారు. మంచిగా మన పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరమే చాలా గ్రేటు. ఎవరు మళ్ళా అంత టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు రాలే కానీ కాంగ్రెస్ పార్టీ లెవెంట్ లేట్ అంటే అంత దేవుని కోసం అంత యాత్ర చేసినారు. మన లెవెంట్ లేట్ అంటే చాలా దేవుని కోసం చాలా చేసినారు. లెవెంట్ లేట్ ఎక్కడున్నా ఈసారి మళ్ళీ లెవెంట్ లేట్ గెలవాలని కోరుతున్నాం దయచేసి. లెవెంట్ లేట్ అంటే ఎంత మంచి చేసేయాలంటే పబ్లిక్లోన మంచిగా ఉండి, ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ ఆ దేవులు ఆ లెవెంట్ లేట్ దేవుడు అభిమానం పెట్టుకొని అంటారు కానీ పాలయాత్ర చేసి దేవునికి నమ్మించి మంచి చెప్పి వాళ్ళకు దేవుళ్ళ దగ్గర ఉన్న లెవెంట్ లేట్ గిట్లా చెప్పి మంచి చెప్పాలి. అందుకే దయచేసి ఆయన ఎక్కడున్నా మంచిగా ఉండి దయచేసి మంచిగా ఉండి. ఎక్కడి నుంచి వస్తున్నావు? మేము అమర్పేట నుంచి. ఎవ్రీ ఇయర్ వస్తావా నువ్వు ఇలా? ఇది ఫస్ట్ ఇయర్. ఓకే,
ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, ఈ 9 days కూడా గణేష్కి పూజ చేసావు, మరి ఇప్పుడు నిమజ్జనం జరుగుతుంది, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, మేము 5 years నుంచి వస్తున్నాం ఇక్కడికి. ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్ వస్తాము. ఖైరతాబాద్ వినాయకుడిని చూసి నెక్స్ట్ ఇక్కడికి వస్తాం మేము. మా బాబు కోసం అయినా ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట. హాయ్, నీ పేరేంటి? రిత్విక్ సాయి. ఓకే ఓకే, నీకు గణేష్ అంటే ఇష్టమా? ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తావా నువ్వు ఇక్కడికి? ఓకే, మరి ఈ 9 days గణేష్కి బాగా పూజ చేసావు కదా, ఇప్పుడు గణేష్ నిమజ్జనం జరుగుతోంది, ఎలా ఫీల్ అవుతున్నావు? బాగా ఫీల్ అవుతుంది. ఓకే, గణేష్ వెళ్ళిపోతుంటే నీకు ఎలా ఉంది అని అడిగింది అక్క. బాధగా ఉంది కదా. గణేష్కి ఏమని చెప్తాను గణేష్ వెళ్ళేటప్పుడు? బాయ్ బాయ్. బాయ్ బాయ్ గణేష, మళ్ళీ రా గణేష్ అని చెప్తావా? ఓకే, చాలా అద్భుతంగా ఉంది ఈరోజు. చాలా ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి, ప్రతిరోజు జరగాలి. ఇదే ఫస్ట్ ఇయరా లేకపోతే అంతకు ముందు ఎప్పుడైనా? ఇదే ఫస్ట్. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను టూ ఇయర్స్ నుంచి చూస్తున్నా. మా గణేష్ నాకైతే మంచిగా అనిపిస్తుంది. జయబోలో గణేష్ మహారాజ్కి జై. మంచిగా అనిపిస్తుంది, మంచిగానే చూడనిస్తున్నారు. బస్సెస్ స్పెషల్ బస్సెస్ వేసిండ్రు, మంచిగా వచ్చి చూడమని. స్పెషల్ బస్సెస్ థ్యాంక్స్ ఆర్టీసీ వాళ్ళకి. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం చిన్నపిల్లలతో. హాయ్, హలో. హలో నీ పేరేంటి? శ్రీరామ్ సాక్షి మంగళగిరి. ఓకే ఓకే, గణేష్ నిమజ్జనం ఎందుకు హైదరాబాద్ అంటే చూడడానికి వచ్చాము, కానీ వేరే ఇట్లా చూద్దామని హైదరాబాద్ గణేష్ నిమజ్జనం మునిగిపోయిందని అంటున్నా. కానీ హైదరాబాద్ గణేష్ అంటే చెప్పు, గణేష్కి ఏం చెప్తావు? జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్తావా? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నీ పేరేంటి? నుంచి వచ్చిన పేరేంటి? కృష్ణ. ఓకే ఓకే, గణేష్ అంటే నీకు ఇష్టమా? గణేష్ జోన్కి వచ్చిన. ఇప్పుడు దేనికి వచ్చావు ఇక్కడికి నువ్వు? గణేష్ జోన్ని కానీ దర్శనానికి వచ్చిన. బాగుందండి. ఓకే, మరి ఇన్ని రోజులు గణేష్కి పూజ చేసావు కదా, నిమజ్జనం జరుగుతుంది, ఎలా ఫీల్ అవుతున్నావు? బాగుంది గణేష్ అని. బాగుంది. బాగుందా? ఎంజాయ్ చేస్తున్నాము, కానీ స్కూల్ పోయినాక ఒక్క డుమ్మా కొడుతున్నా అంతే. ఏం స్కూల్లో డుమ్మా అయితే కొడుతున్నా అంటే మా మమ్మీ ఇట్లనే చేస్తుంది, ఊడుతుంది. మీ పేరు? మౌనిక అండి. ఎక్కడి నుంచి వస్తుంది? మేము ఇక్కడ ముషిరాబాద్ నుంచి వస్తాం. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఇదే ఫస్ట్? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎవ్రీ ఇయర్ చూడడానికి వస్తాం. ఇక్కడ గణేషులు అన్ని రకరకాల గణేషులు డెకరేషన్ బాగా చేసి తీసుకొస్తారు కదా, బాగా అనిపిస్తుంది, అందుకే చూడడానికి వచ్చాం పిల్లలతో. ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ 11 days కూడా గణేష్కి పూజలు చేశారు, ఇప్పుడేమో గణేష్ నిమజ్జనం జరుగుతుంది. 11 days నుంచి గణేష్ని పూజ చేసి నిమజ్జనం చేయడం అంటే కొంచెం బాధ అనిపిస్తుంది పంపించేటప్పుడు. ఇది ఇంకా ఎక్కువ రోజులు వేసుకుంటే బాగుండేది, కానీ ఎన్ని రోజులైనా పంపించక తప్పదు కదా. చాలా బాగుందండి. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ చూడడానికని వచ్చాం మేమంతా కూడా ఫ్యామిలీతోటి. ఎవ్రీ ఇయర్ మనకి హైదరాబాద్లో ఎంజాయ్ చేయడం అంటే ఇది ఒక పెద్ద ఫెస్టివల్, బిగ్గెస్ట్ ఫెస్టివల్. రకరకాల గణేష్లని, ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ హైదరాబాద్ మొత్తానికి. అందరు ఈసారి కూడా ప్రశాంత్